సార్ నమస్తే సార్, ఏం చేస్తుంటారు మీరు? నేను లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. గత 25 సంవత్సరాలు ముట్టి జిల్లా కోర్టు, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 6 నెలలు గడిచిపోయి 7 నెలలు రన్నింగ్లో ఉంది. ఎలా ఉందంటారు ఈ 6 నెలల కూటమి ప్రభుత్వ పాలన అనేది? ఈ 6 నెలల కూటమి పాలన అనేది ఒక రకంగా అసంపూర్తిగానే ఉందండి. ఎందుకంటే ఈ పథకాలు అనేవి ప్రజలకి నిజంగా గత ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకి ఇచ్చిందో ఆ పథకాలు అనేవి ఇప్పుడు ప్రజలకి చేరవట్లేదు. కానీ ఇది వాళ్ళు కూటమి ప్రభుత్వం అనేది సెటరైట్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు ఏదైతే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారో ఆ సూపర్ 6 హామీలు అమలు చేయడానికి కూడా ప్రణాళిక అనేది సిద్ధం చేస్తున్నాం అని చెప్పి నిన్న మంత్రివర్గ భేటీలో కూడా చెప్పారు కదా సార్. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అమలు చేయగలరంటారా? ఇది అమలు చేయటం అనేది ఒక విషయంగా చాలా కష్టతరమైనటువంటి పని అండి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర గత ప్రభుత్వం మొత్తం డబ్బు మొత్తం ఖర్చు చేసి వీళ్ళకి జీరో బ్యాలెన్స్తో ఇవ్వటం వల్ల ఈ పథకాలు అనేవి కూడా అమలు జరపడం అనేది చాలా కష్టతరమైన పనిది. అయినా కూడా కూటమి ప్రభుత్వము చాలా జాగ్రత్తగా ఈ పథకాలు అమలు చేయాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని కూడా మనం చాలా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. అంటే ఇక్కడ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రకారమే ఆయన ఇచ్చిన ప్రకారం అమలు చేయగలరని భావిస్తున్నారు. ఎందుకంటే కనుక ఏసీపీ నాయకులు అయితే చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారంటే మర్చిపోతారు, మాట ఇస్తే మర్చిపోతారు అనేది ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. అది నమ్మొచ్చు, అది నమ్మకం అంటారు? అది వాస్తవమేనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది పేదల పక్షాన ఉండకుండా పెట్టుబడిదారుల పక్షాన ఉంటుంది. వాళ్ళకే ఫేవర్గా ఉంటుంది. కాబట్టి పేదల పక్షాన ఉండటం అనేది జరగదు అనేటువంటి నానుడి కూడా ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ పేదల పక్షాన ఉండాలి, మనం వాళ్ళకి ఏదో రకంగా చెయ్యాలి, కానీ అది చెయ్యకపోతే మనం ఈ ప్రభుత్వానికి మనుగడ లేదు, ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నది అనేటువంటిది ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఈ ప్రభుత్వం కూడా పేదల పక్షాన చాలా పథకాలు అనేవి అమలు జరుపుతూ ఉంది. కానీ ఇంకా కొద్దిగా ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత ఉంది. ఇది ఇంకా పాత యొక్క నిర్ణయాలు అనేవి ఇంకా పోలేదు ఈ ప్రభుత్వానికి. ఇంకా 25% అనేది ఇంకా ఉంది. కాబట్టి ఆ 25% కూడా ఈ పోతే పేదల పక్షానికి 100% 100% అనేది పేదలకు న్యాయం చేయొచ్చు అనేటువంటి ఒక సంకల్పంతో నేనున్నానండి. అయితే కూటమి ప్రభుత్వం అనేది చాలా తెలివిగా ముందుకెళ్తుంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే కనుక మరి గడిచిన 5 సంవత్సరాల పాలనకి 6 నెలల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏమన్నాయి అనుకోవచ్చు అంటారు? అంటే గత ప్రభుత్వం అనేది పేదల పక్షాన పేదలకి 100 రూపాయి ఖర్చు చేస్తే పేదలకే 30 వెళ్ళింది పేదలకి. కానీ ఈ ప్రభుత్వంలో ఇంకా 6 నెలల్లో ఏదో అద్భుతాలు చేస్తారని చెప్పి మనం అనుకోకూడదు. కానీ వెయిట్ అండ్ సీ, ఏదన్నా ఇంకా జరగవచ్చు, ఇంకా వెయిట్ అండ్ సీ. ఇంకా ఇప్పటికి 25% ఇప్పుడు నెక్స్ట్ మొన్న దీపం పథకం అమలు జరిపారు, అది చాలా గొప్ప విషయం. అట్లాగే స్త్రీలకి బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అని అంటున్నారు, అది చాలా గొప్ప విషయం. ఈ పథకాలు అనేవి ఒక్కసారి ఏదో అద్భుతాలు జరగవు, అది నిదానంగా అనేది జరగటం అనేది అది ప్రజలు కూడా గమనించాలి. ఒక్కసారి నాకు ఆ పథకం రాలేదు, ఈ పథకం రాలేదు అనేది కూడా మనం చెప్పటం అనేది, మనం అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. అది కూటమి ప్రభుత్వం అనేది పేదల పక్షాన ఉన్నది అనేది నిరూపించుకోవాలి. అప్పుడు ప్రజలు కూడా వీళ్ళని నమ్ముతారు. 6 నెలల్లోనే ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? అంటే ఈ గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఏ విధంగా మట్టి ఇసుక అవి ఏ విధంగా దోపిడీ చేశారో ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కూడా అదే స్ట్రాటజీకి వెళ్తున్నారు. కానీ
కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలకి ఒక హెచ్చరిక చేసింది. ఏమని? మీరు ఆ ప్రజలకు వ్యతిరేకంగా ఉండేటువంటి నిర్ణయాలు కానీ ప్రజల ఈ దోపిడీ అనేది చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇలా చేస్తే మేము ఊరుకోము. కాబట్టి మీరు ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుని మాకు చెప్తే దాన్ని సెటరేట్ చేసుకోవటం అనేది చేసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. అయినా ఇంకా కొంచెం వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ మళ్ళీ అటే వెళ్తున్నారు. అది సెటరేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. చివరిగా ఒక ప్రశ్న అండి, ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి జమిలీ ఎన్నికలు వస్తాయి, నేనే ముఖ్యమంత్రిని అవుతాను మళ్ళీ అంటున్నారు. అదే సాధ్యమయ్యే పని అంటారా? అది ఇట్ ఈస్ నాట్ హైలీ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ప్రజలు ఒకసారి అతన్ని తిరస్కరించడం అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలనేవి ఏ ప్రభుత్వం తీసుకున్నా ఆ వారికి ఆ పార్టీకి కానీ ఆ ప్రభుత్వానికి కానీ మనుగడ అనేది ఉండదు. కాబట్టి గత ప్రభుత్వం ప్రజలకు చేరువైనా కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఆ ప్రభుత్వాన్ని కొంగదీసినాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అటువంటి ప్రజా ప్రయోజనాలు కనుక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి కూడా మనుగడ అనేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం లేదంటారా? అంటే చెప్పలేమండి. ఎందుకంటే ఆయన ప్రజలకి 40% అనేవి 40% అనేది ఆ ఓటు బ్యాంక్ అనేది ఎక్కడికి పోలా. ఆ 40% అనేది ఓటు బ్యాంక్ అనేది అట్లా స్థిరంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అది ఏ పార్టీ కూడా అట్లా ఉండటం అనేది జరగదు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనేవి తీసుకోవటం వల్ల కొద్దిగా వాళ్ళు మనుగడ సాధించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేము ఎప్పుడు ఏ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో ఏం చేస్తుందో కూడా చెప్పలేము. మళ్ళీ ఆయన రావచ్చు, లేకపోతే వీళ్ళు రావచ్చు. అట్లా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కనుక తీసుకుంటే ఏ పార్టీకి కానీ ఏ ప్రభుత్వానికి కానీ మనుగడ అనేది ఉండదు.